యాకోబు పత్రిక 1వ అధ్యాయము 6-8 వచనాలు చదువుదామండి. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. అట్టి మనుషుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గములయందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. ప్రభువు వలన తనకేమైనా దొరుకునని తలంచరాదు. ఎవరికంట? ద్విమనస్కులు అని అంట. ఎవరు ఆ ద్విమనస్కులు? ఈరోజు ప్రార్థన చేస్తే ఈ మాటలు, ఈ ప్రార్థన గురించిన మాటలు, విశ్వాసం గురించిన మాటలు వింటే మనందరికీ ఒకలాంటి ఊపు, ఒకలాంటి ఉత్సాహం, ఒకలాంటి ఉజ్జీవం వస్తుంది. ఎస్, మై గాడ్ విల్ డూ. కానీ ఒక వారం తర్వాత అదే ఉత్సాహం ఉంటుందా? ఉండదు. అదే ఎక్స్పెక్టేషన్ ఉంటుందా? ఉండదు. ఎందుకు అని అంటే ద్విమనస్కులు, డబుల్ మైండెడ్నెస్. ఏంటి డబుల్ మైండెడ్నెస్? చేస్తాడా? నిజంగా అన్నది చేస్తాడంటావా అని పక్కనున్నవా అని, లేకపోతే దైవజనులు దాస్ట్రాల దగ్గరకు వచ్చి ఏమంటారు? నిజంగా చేస్తాడంటారా? అక్క చేస్తాడంటారా? వాగ్దానం అయితే ఉంది, కానీ ఇన్ని సంవత్సరాలు అయింది. వాగ్దానం అయితే ఉంది, ఇన్ని నెలలైంది. వాగ్దానం అయితే ఉంది, చేస్తాడంట. ద్విమనస్కులు, double mindedness. If you have prayed and if it is in the will of God that you have prayed, ఆయన చిత్తానుసారమైన ప్రార్థన మీరు చేసి దాని తగిన వాగ్దానము పొందుకున్నట్లయితే ఖచ్చితముగా చేస్తాడనే విశ్వాసం ఉండాలంట, సందేహించకుండా అంట. అయితే ఏ మాత్రము ఎందుకు? వై డిడ్ దే హ్యావ్ టు పుట్ దట్ వర్డ్ ఇన్ దేర్? అతడు సందేహింపక అని రాసి ఉండొచ్చు కదా. ఏ మాత్రము సందేహించద్దంట. ఎట్టి పరిస్థితుల్లో, ఎట్టి సందర్భంలో, మీరు ఒంటరిగా గుంపులోన ఎక్కడున్నా ఏ మాత్రము సందేహించకుండా విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉండునంట. వేవ్స్ అంటే ఒక రోజు ఇలాగుంటుందంట. నేను ఇందాక చెప్పాను కదా, ఈరోజు వాక్యం వినిన తర్వాత ఇంత పైకి వెళ్తుందంట మన విశ్వాసం. మరలా 3 రోజులు ఎందుకండి? రేపు రాగానే ఇలాగ దిగిపోతుందంట. ద్విమనస్కులు అటువంటి వారు డు నాట్ ఈవెన్ ఎక్స్పెక్ట్ దట్ యువర్ ప్రేయర్స్ విల్ బి ఆన్సర్డ్ అని అక్కడ వాక్యం రాయబడి ఉందండి. డబుల్ మైండెడ్నెస్ ఉన్నట్లయితే డోంట్ ఈవెన్ థింక్ దట్ యువర్ ప్రేయర్స్ విల్ గెట్ ఆన్సర్డ్. నిజంగా అటువంటి అవిశ్వాసం ఉన్నట్లయితే, సందేహాలు, డౌట్స్ మీలో ఉన్నట్లయితే డోంట్ యూ ఎక్స్పెక్ట్ ఫర్ యువర్ ప్రేయర్స్ టు బి ఆన్సర్డ్. ఈరోజు నమ్మితే రేపు నమ్మాలి, రేపు నమ్మితే ఎల్లుండి నమ్మాలి, ఎల్లుండి నమ్మితే కొన్ని నెలలు నమ్మాలి, కొన్ని నెలలు నమ్మితే కొన్ని సంవత్సరాలు నమ్మాలి, కొన్ని సంవత్సరాలు నమ్మితే అది జరిగేంత వరకు నమ్ముతూనే ఉండాలంట. నమ్మిన వారు బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? ఈరోజు నమ్మిన వారు రేపు కూడా నమ్మటానికి నిశ్చయించుకొని, రేపు నమ్మిన వారు అది జరిగేంత వరకు దేవా నువ్వు నాకు ఇస్తావు అనే ధైర్యం ఉంది. ఇస్తావు అని ఎటువంటి సందేహము లేదయ్యా. ఐ బిలీవ్ లార్డ్, యు ఆర్ ద గాడ్ హూ ఇస్ ద సేమ్ యెస్టర్డే, టుడే అండ్ ఫర్ ఎవర్. ఆది నుండి అంతం వరకు ఒకే రీతిగా ఉన్న దేవుడు అండి. ఏది మారిన ఆయన వాక్కు మారదు, ఆయన వాగ్దానం మారదు, ఆయన మాట మారదు. కాబట్టి ఆయన చెప్తే నేను నమ్ముతాను. చూడండి, నమ్మటం అంటే కొన్నిసార్లు అసాధ్యంగా ఉంటుంది. ఎందుకంటే మనము నమ్మినప్పటికీ మన చుట్టూన వారు ఉంటారు చూడండి, సందేహించేవారు, డౌట్స్లో పెట్టేవారు. ఒకవేళ మీరు బలమైన విశ్వాసేమో, మీరు ఎంతో ఖచ్చితంగా నమ్మే విశ్వాసేమో. నాకు కూడా దేవుడు వాగ్దానం ఇచ్చాడండి. మొదటి కుమారుడు విషయము, నీకు కుమారుడు పుడతాడు అని నేను అడగకముందే, నేను కుమారుడు కోరలేదు, నాకు కుమారుడే కావాలని దేవుని సన్నిధిలో పోరాడలేదు. కానీ ఎప్పుడైతే నా మిస్క్యారేజ్ అయిందో తెలియకుండా అంటే అవుట్ ఆఫ్ ద బ్లూ ర్యాండమ్గా నేను దేవుని పైన అలిగి, మీకు అందరికి తెలుసు, అలిగి నేను కూర్చున్నప్పుడు సడన్గా ఒక వాగ్దానం వస్తుంది. యూ షల్ హ్యావ్ అ సన్ అండ్ హీ షల్ బీ కాల్డ్ జస్టిస్ అండ్ రైచియస్నెస్. అంటే అది జెడెక్ జాషువా అని ఆ పేరు, అందుకే నా పేరు పెట్టాం అన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాలో నుండి చెప్తున్నాడు ఏమంటే, ఆ వాగ్దానము నీ కోసమే నేను పంపించాను, అంగీకరించు, స్వీకరించు, స్వతంత్రించుకో అని చెప్తున్నప్పుడు నిజంగా పరిశుద్ధాత్మ ప్రేరేపణ చొప్పున ఐ బిలీవ్ లార్డ్ అని చెప్పాను. కానీ ఆ వాగ్దానాల తర్వాత ఒక్కసారి వస్తే మనం నమ్మం కదండి. ఎంతమందికి అదే జబ్బు ఉంది? ఒక వాగ్దానం చాలదు, దానికి 10 వాగ్దానాలు, 12 వాగ్దానాలు, 30 వాగ్దానాలు, 100 వాగ్దానాలు వస్తే కానీ మన హృదయము సంతృప్తి చెందదు. ఆ రీతిగా మొదటిసారి వాగ్దానం వచ్చినప్పుడు అవును జరుగుతుంది, అవును దేవుడు ఇచ్చాడు, దేవుడు కుమారుడు అన్నాడు, ఎస్ హీ విల్ డూ ఇట్ అని విశ్వాసం కలిగింది. దాని తర్వాత వారం అయిపోయింది, మరలా ఆ విశ్వాసం మెల్లగా వస్తుంది. నిజంగా అవుతుంది అంటారా? నిజంగా అసలు అప్పటికి ఇంకా ప్రెగ్నెన్సీయే లేదు, అప్పుడే మిస్క్యారేజ్ అయ్యి బాధలో వేదనలో కూర్చొని ఉన్నాను. ర్యాండమ్గా ఈ వాగ్దానం ఇచ్చాడు. అప్పటి నుండి మరలా నేను దేవుని సన్నిధిలో కనిపెట్టడము, ప్రార్థన చేస్తూ మరలా మొరపెట్టడం, మరలా ఆయన సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నప్పుడు
అవిశ్వాసం జోక్యం చేసుకుని అవిశ్వాసం మెల్లమెల్లగా పాకుతూ ఉంటుంది. అవిశ్వాసం సడన్గా రాదండి, మెల్లమెల్లగా పాకుతూ ఉంది. దాని తర్వాత మరలా ఇందాక జబ్బు చెప్పాను కదా, దేవా అవును నువ్వు ఆ వాగ్దానం ఇచ్చావు, అది నువ్వే చెప్పినట్లయితే ఇంకో వాగ్దానం అని అడిగాను. అన్నప్పుడు మరలా వేరే చాప్టర్ నుండే అట్లాంటి వాగ్దానమే ఇచ్చాడు దేవుడు, నీకు కుమారుణ్ణి ఇస్తానని. ఉప్పొంగి వచ్చింది, సంతోషం వచ్చింది, ఆ దేవుడు ఇస్తున్నాడు అన్నాడు. ఎస్ అని వారమైంది, 2 వారాలైంది, మరలా ఎంతమందికి ఈ జబ్బుని, ఐ హోప్ ఐఎమ్ నాట్ ద ఓన్లీ పర్సన్ హియర్, అనేక మందికి ఉంటుంది కదండి ఇట్లా. కన్ఫర్మేషన్ ఆఫ్టర్ కన్ఫర్మేషన్, ప్రాఫెసీ ఆఫ్టర్ ప్రాఫెసీ, ఇస్ దిస్ రియలీ యూ అనే ఈ సందేహాలతోటి మనం ఉంటాము. కానీ దీర్ఘ శాంతం కలిగిన దేవుడు అండి, ఎప్పుడు కూడా మన పైన కోప్పడే దేవుడు కాదు. తల్లిగా నేను అనేక సార్లు నా బిడ్డలు ఒకే విషయం అడుగుతా, ఇంకా చాలా ఎన్నిసార్లు అడుగుతావు అంటాను. కానీ దీర్ఘ శాంతం కలిగిన దేవుడు అంట, ఎన్నిసార్లు అడిగిన ఓర్పుతో సహనంతో మనకి మరలా కన్ఫర్మేషన్స్ ఇచ్చే దేవుడు అంట. దాని తర్వాత కొన్ని నెలలు నేను కన్సీవ్ అయ్యాను, దేవుడు చెప్పినట్టే కొన్ని నెలలు గతించినాయి. మీ 2 అన్నయ్యలకి కూతుర్లే కాబట్టి అందరికీ కూతుర్లే పుడతారు అని చాలామంది నా చుట్టూన్న వారు చెప్తా ఉంటే మరలా ఏమొచ్చింది, అవిశ్వాసం, మరలా సందేహము, మరలా అనుమానాలు. నిజంగా దేవుడు నువ్వేనా చెప్పావు అని మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. ఆ రీతిగా ఎన్ని కన్ఫర్మేషన్స్, ఇంచుమించు ఆ వాగ్దానాలన్నీ నా దగ్గర ఉన్నాయండి మెయిల్లో. ఆ వాగ్దానాలన్నీ చూస్తే కనీసం ఒక 33 వాగ్దానాలు పొందుకున్నాను. ఎందుకు ఈ సందర్భము మీకు చెప్తున్నానంటే, మీకు విశ్వాసం ఉన్నప్పటికీ మీ చుట్టూన్న వారు, మీ బంధువులో, మీ తల్లిదండ్రులు, మీ తోబుట్టులో, మీ కొలీగ్స్, వారి అవిశ్వాసపు మీరు అంటారు నాకు ఇది వస్తుంది అంటారు, లేకపోతే నేను అబ్రాడ్కి వెళ్తాను, లేకపోతే నాకు గర్భఫలం కలుగుతుంది, లేకపోతే నాకు ఆ పర్టిక్యులర్ ఉద్యోగం వస్తుంది, లేకపోతే నాకు పర్టిక్యులర్ ఆ పరిచర్య దేవుడు నాకు పిలుపు ఉంది అని అట్లయితే నిజంగా దేవుడే చెప్పాడంటావా, నిజంగా ఇది నీ తలంపు కాదా అని మనుషులు మనల్ని అనేక సార్లు అవిశ్వాసంలోకి నడిపిస్తారు. కానీ అట్లాంటి సందర్భాల్లో మీరు ఏం చేయాలంటే, వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు, ఆయన చెప్తే చేసి తీరుతాడు. నమ్మిన వారు బిగ్గరగా హల్లెలూయా చెప్దామండి. ఎట్టి పరిస్థితులైనా, ఎట్టి మనుషులైనా, ఎట్టి సందర్భాలైనా, ఎట్టి సందేహాలు పుట్టే ఆ సిచ్యువేషన్లో మీరు ఉన్నప్పటికీ చూస్ టు హ్యావ్ ఫెయిత్. ఐ నో మై గాడ్ విల్ డూ ఇట్, ఐ నో మై గాడ్ హూ ప్రామిస్డ్ విల్ డూ ఇట్ అని విశ్వాసము మనల్కి మనము పురికొల్పించుకోవాలంట.